తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. ఈరోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. శివకామేశ్వరి ఆనందమయ్య గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఈరోజు గీతా జయంతి కదండి. అవునమ్మా. ఈరోజు భగవద్గీతలో 700 శ్లోకాలు చదువుతారు కొందరు, అందరూ చదవలేరు కదమ్మా. అందులో సులువుగా దాంట్లో కూడా ఒక సులువు అలవాటు చేసుకోవాలి కదా మనం. ప్రతి విషయంలోనూ టైం, సమయాభావం అన్నీ చూసుకోవాలి కాబట్టి ముఖ్యమైన శ్లోకాలు ఏవైనా మా ప్రేక్షకులకి మాకు చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఒకసారి గురు ప్రార్థన చేసుకుని. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. మీకు కూడా గీతా జయంతి శుభాకాంక్షలు. భగవద్గీతలో 700 శ్లోకాలు ప్రతినిత్యం చదువుకోలేని వాళ్ళు 18 అధ్యాయాల్లోంచి 18 శ్లోకాలు ప్రతిరోజు కనుక పారాయణ చేసుకోవడం అలవాటు చేసుకుంటే మొత్తం 700 శ్లోకాలు చదివిన ఫలితము వస్తుంది. అవేంటో మీకు నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా అంటే ఒక్కొక్క అధ్యాయం నుంచి ఒక్కొక్క శ్లోకం అంటారా? శ్లోకం ఒక్కొక్క అధ్యాయం నుంచి ఒక్కొక్క శ్లోకం నేను అంటే 18 అధ్యాయాలు అయితే 18 శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యం ఇవి నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలో 32వ శ్లోకం ఇది. 32వ శ్లోకం. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఇది మొదటి అధ్యాయంలోని 32వ శ్లోకము. దీని యొక్క అర్థము, కృష్ణ, నేను రక్తపాతము వలన లభ్యమగు విజయమును గాని రాజ్యమును గాని సుఖములను గాని కోరను. ఓ గోవిందా, ఎందులకి రాజ్యము, ఎందులకి భోగము, ఎందులకి జీవితము, వీనితో నాకు పని లేదు అని చెప్పి అర్జునుడు కృష్ణుని అడుగుతారు, త్యజిస్తాడు. నాకు వీళ్ళందరూ చనిపోతారు, పితామహులు ఉన్నారు, వాళ్ళందరూ నా అన్నదమ్ములు, వాళ్ళందరూ ఏమైపోతారు అని చెప్పి కాసేపు యుద్ధం చేయనంటాడు. అందరినీ చూసేటప్పటికి అతనికి బాధ వచ్చేస్తుంది కదండి. అప్పుడు అర్జునుడు వారు శ్రీకృష్ణుని అడిగారనమాట. తర్వాత శ్లోకము 2వ అధ్యాయంలోని 20వ శ్లోకం. మొదటి అధ్యాయంలో 32వ శ్లోకము, 2వ అధ్యాయంలోది 20వ శ్లోకం. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యశాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇట్లా భగవంతుడు అప్పుడు చెప్తున్నాడు, ఓ అర్జున, ఈ ఆత్మ నిరవయవము అంటే నిర్గుణము. దీనికి రూపము లేదు, ఎటువంటి గుణములు లేవు ఆత్మకి. విపరాణమరహితమగుటచే దీనికి పుట్టుట, చచ్చుట, వృద్ధి, క్షయములు మున్నగ అవస్థలు లేవు. అంటే పెరగడము, తరగడము అనే అవస్థలు కూడా ఈ ఆత్మకి లేవు. కావున ఆత్మయే నిత్యము, శాశ్వతము, పురాణమై ఉన్నది. శరీరము నశించినను ఆత్మ మాత్రము నశింపకున్నది అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మలు చెప్తారు. ఇక 3వ శ్లోకం, 3వ అధ్యాయంలోని 28వ శ్లోకం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. ఓ మహాబాహో,
గుణ విభాగము యొక్క కర్మ విభాగము యొక్క యథార్థము నెరిగిన ధీరుడు కారణాకారమునున్న గుణములే విషయకారముగనున్న గుణములయందు వర్తించుచున్నవే గాని తాను వర్తించువాడను కానని ఎరిగి సుఖదుఖములకు లోను కాగలడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఏది నాది కాదు, అంతా పరమాత్ముడి యొక్క చర్య, లీల అని భావించేవాడు సుఖదుఖములకు లోను కాజాలడు. ఇక 4వ అధ్యాయంలోని 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. హోమ సాధనము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, హోమము చేయు తాను బ్రహ్మము, అగ్నియు బ్రహ్మమే, తాను చేయు కర్మ కూడా బ్రహ్మమే అను తలుచు బ్రహ్మనిష్ఠుననే బ్రహ్మస్వరూపము పొందతగినది. ఇక్కడ బ్రహ్మార్పణం ప్రతీదీ కూడా ఆ బ్రహ్మకి, ఆ పరమాత్ముడికి అర్పించి కనుక మనం తీసుకుంటే అది అంతా కూడా పరబ్రహ్మస్వరూపం అవుతుంది. ఈ శ్లోకాన్ని మనము భోజనం చేసే ముందు చదువుకోవడం అనేది చాలా ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. తర్వాత 5వ అధ్యాయంలోని 18వ శ్లోకము. విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గవిహస్తిని సునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయములు గల బ్రాహ్మణుని యందును, ఆవు అందును, ఏనుగునందును, సునకమునందును, సునక మాంసము తినువాని అందును జ్ఞానులు సమానమైన బుద్ధి గలవారై ఉపాధులను గాని గుణకర్మములు గాని లెక్కించక యస్పష్టమైన ప్రకాశించడి పరతత్వమును సమముగా దర్శించెదరు. ఇదే విషయం మనకి రుద్రంలో కూడా చెప్తారు. ఆ రుద్ర ప్రశ్నలో కూడా ఆయన అదే చెప్పారు. సునకము నేనే, సునకాన్ని పాలించే రాజుని నేనే అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ సమదృష్టి ఉండాలి. ఇక్కడ ఏంటి, ప్రతి దాంట్లో ఎవరైతే ఆ పరబ్రహ్మని చూడగలుగుతారో వారే పరతత్వాన్ని, ఆ పర అంటే ఆ పరతత్వాన్ని సమముగా దర్శిస్తారు అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు. ఇక 6వ అధ్యాయంలోని 25వ శ్లోకము, అలాగే ఇక్కడ 6వ శ్లోకము. శనశనైరుపరుమేద్భుత్యా ధృతిగృహీతయా ఆత్మసస్తన్మనః కృత్వా నకించిదపి చింతయేత్. యోగి దృఢబుద్ధితో మనస్సును సర్వము ఆత్మ మాత్రమే అనేది సర్వాత్మ దర్శన భావమును గావించి స్వస్థుడై మరి ఎట్టి వృత్తిని పొందకుండవలెను. ఇది ఏ యోగమునకు సర్వోత్కృష్టమైనది. అంటే ఇక్కడ దృఢమైన మనస్సును ఆత్మయందు నిలిపి ఉంచాలి అని చెప్పి ఇక్కడ మనకి పరమాత్మ తెలియచేస్తున్నారు. ఇదే యోగము. ప్రతి భక్తి యోగము, కర్మయోగము, సాంఖ్య యోగము, ఒకరి యోగం అన్నమాట. ఇదంతా యోగము. ఇప్పుడు 7వ అధ్యాయంలో 4వ శ్లోకము. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టదా. ఓ అర్జున, ఐశ్వర్యమగున ఈ ప్రకృతి, పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని 8 భిన్న రూపములలో వ్యక్తమగుచున్నది. భగవంతుడి యొక్క ఐశ్వర్యమైన ఈ ప్రకృతి, అందుకే చూడండి మన లలితాసహస్రనామంలో కూడా ఏం చెప్పుకున్నాం, రత్నఘటస్థ రక్తచరణం అంటే ఐశ్వర్యమైన ప్రకృతి. రత్నములంటే ఐశ్వర్యమేగా. ఈ ఐశ్వర్యమైన ప్రకృతి 8 రూపాలుగా, అలాగే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అనేది 8 భిన్న రూపములలో వ్యక్తమగుచున్నది అని. అహంకారం కూడా చెప్పారు. మరి అహం అంటే ఏం లేదమ్మా, అహం అంటే నేను, అహము అంటే నేను, అహం బ్రహ్మాస్మి అంటే నేనే పరబ్రహ్మని. ఇంతే ఆధ్యాత్మికత. ఇది తెలుసుకోవడమే పూజ, ఇది తెలుసుకోవడమే భక్తి. నేను ఆత్మస్వరూపుడని, అహం బ్రహ్మ, నేనే పరమాత్మని.
నీలో దైవీక లక్షణాలుంటే నువ్వు పరబ్రహ్మవే, రాక్షస లక్షణాలుంటే రాక్షసుడివే. అహం బ్రహ్మాస్మి అనే దానికి చాలా లోతైన అర్థం ఇదే, సులువుగా చెప్పుకోవాలంటే. తర్వాత 8వ అధ్యాయము 13వ శ్లోకము. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. బ్రహ్మస్ఫోరకమగు ఓం అనడి అక్షరమును ఉచ్చరించుచు దానికి లక్ష్యభూతుడగుతున్నను విడువక స్మరించు దేహము విడుచువాడు పరమగతిని పొందుచున్నాడు. ఎవరైతే ప్రణవాన్ని స్మరిస్తూ ఉంటారో సర్వవేళ సర్వావస్థల యందు కూడా ఆ ఓం అనే శబ్దాన్ని స్మరిస్తూ ఉంటారో వారు ఆ ప్రణవాన్ని స్మరిస్తూ దేహము విడిచినప్పుడు పరమగతిని పొందుచున్నారు అని చెప్పి ఇక్కడ పరమాత్మ తెలియచేశారు. అలాగే ఇప్పుడు 9వ అధ్యాయంలో 22వ శ్లోకము. అనన్యాశ్చింతయంతో మాం హే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వారే నేనే వారుగా గుర్తించి ఏ మహాజ్ఞానులు నన్ను ఉపాసించుచున్నారో నిరంతరము నాతో నేకీభవించియుందురో అట్టివారి యోగక్షేమములెల్ల నేనే వహింతును. ఇక్కడమ్మా ఉపాసన గురించి చెప్పారు. ఉపాసన అంటే ఇదే. అందరూ ఉపాసన అంటే ఏమనుకుంటారంటే చాలా పెద్ద పెద్ద పూజలు, చాలా పెద్ద పెద్ద ఇది, లేకపోతే జపాలు తపాలు. అది అందరికీ సాధ్యం కాదు అనుకునే విషయం ఉపాసన అంటే. ఉపాసన అంటే ఏమీ లేదు. ప్రతి జీవిలోనూ నీలో ఉన్న పరమాత్మే, అది నువ్వు ఒక్కటే, ఇది పరమాత్మే అది పరమాత్మ అని తెలుసుకోవడమే ఉపాసన. ఇది ఎంత చాలా క్లుప్తంగా శ్రీకృష్ణ భగవానులు చెప్పారు. ఇక 10వ అధ్యాయంలో 42వ శ్లోకము. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవ అర్జున విష్ణభ్యాహమిదం కృష్ణమేకాంశేన స్థితో జగత్. అర్జున, నేనెంతగా వివరించినను నీకు సమ్యక్ జ్ఞానము కలుగుటలేదు. ఏలయన నా సంపూర్ణ స్వరూపమందలి 4వ పాలు మాత్రము చేతనే నీ యావత్ ప్రపంచముగా విస్తరించి వ్యాపించియున్నాడను గాన మద్వితిరక్తము పరమాణువు కూడా లేదని గుర్తించి సంపూర్ణ స్వరూప జ్ఞానము పొందుము. అంటే ఇక్కడ సర్వవ్యాపకము అయినది నేనే గుర్తించు అర్జున అని చెప్పి భగవంతులు అర్జునుడికి చెప్పడం జరిగింది. ఇక 11వ అధ్యాయంలో 55వ శ్లోకము. మత్కర్మ కృన్మత్మరమో మద్భక్త సగ్గవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. ఓ పాండవ, సమస్త కర్మములు నా కొరకే ఆచరించుచు నన్నే పరమగతిగా తెలుసుకొని నన్నే సర్వస్వముగా భావించుచు దారపుత్ర విత్తాదులపై భీతిని విడిచి తనకత్యంత అపకారులకు ప్రాణులేడు కూడా ద్వేషము లేకుండా జీవుడు నన్ను చేరగలడు. ఇక్కడ మనం ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను అంటే భగవంతుడికి చెప్పేది ఆయనే. ఆయన చెప్తారు చూసారా, రామదాసు పలికెలది రామాయణమట పలికించేది వాడు రామభద్రుండట అని చెప్పి ఇక్కడ పలుకుతున్నది ఆ కృష్ణ పరమాత్మే, పలికించేటివాడు కృష్ణ పరమాత్మే, పలికేటివాడు కూడా కృష్ణ పరమాత్మే. ఎవరైతే ఇట్లాంటి కర్మ చేస్తూ ఉంటారో వారు భగవంతుణ్ణి చేరతారు అని చెప్పి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారు. విన్నవాళ్ళు కూడానండి, వినేవారు కూడా కృష్ణుడే కదా. ఇక్కడ వినేవారు కూడా కృష్ణుడే. యోగం ఉంటేనే కదండి వినగలుగుతాం, యోగం ఉంటేనే కదా వినగలుగుతాం. చెప్పేది కృష్ణుడే, వినేది కృష్ణుడే, చెప్పించేవాడు కృష్ణుడే. ఇది దీని యొక్క భావం. అలాగే 12వ అధ్యాయంలో 16వ శ్లోకము. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే
ప్రియః. దేహేంద్రియార్థులయందు ఇచ్చలేక బాహ్యభ్యంతర పవిత్రత కలిగి అనుష్ఠానపరుడై నిష్పక్షపాతి అయి నిర్భయుడై ఎట్టి కర్మ సంకల్పములు లేక నన్ను సర్వాత్మభావమున భజించువాడు నాకు ప్రియమైనవాడు. ఇది భక్తి యోగంలోని శ్లోకము. అంటే మనం భక్తిని ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. భక్తి అనేది ఎంత అర్థం అవ్వాలి, అందుకే ఇప్పుడు అందరికీ కూడా భగవద్గీత నేర్పించేటప్పుడు ముందు 12వ అధ్యాయం నేర్పిస్తారు. భక్తి యోగం నుంచే మొదలవుతుంది. అంటే ఆ భక్తి అనేది ఎలా ఉండాలి? భక్తి అంటే కేవలం దీపారాధన, మనం చేసే అష్టోత్తరం మాత్రమే కాదు. చూడండి ఎట్లా ఉండాలి. దేహేంద్రియార్థులయందు ఇచ్చలేక, దేహము ఇంద్రియముల యందు ఇచ్చలేక బాహ్యాభ్యంతర పవిత్రత కలిగి, బాహ్యమందును అంతరంగంగా కూడా. ఇక్కడ అహింస అనేది ఒకటి ఉంటుంది. అహింస అంటే ఎవరిని కొట్టకూడదు, చంపకూడదు. ఈ అహింస కేవలం దానికే కాదు, వాక్కు కూడా ఉంటుంది. వాక్కు కూడా అంటే ఇతరుల్ని బాధ పెట్టకూడదు. ఇట్లాంటి ఆలోచన. అనుష్ఠానపరుడు, నిష్పక్షపాతి, నిర్భయుడై, భగవంతుడిని ధ్యానించేటప్పుడు, భగవంతుడిని స్మరించేటప్పుడు, భగవంతుడు గురించి చెప్పేటప్పుడు ఎవరైతే భయము లేనివాడు అయి ఉంటాడో, ఎట్టి కర్మ సంకల్పములు లేక, కర్మ అంటే చేసే పని, కర్మ సంకల్పములు లేక నన్ను సర్వాత్మ భావన భజించువాడు నాకు ప్రియమైనవాడు. సర్వము నేనే అని ఎవరైతే భావిస్తూ ఉంటారో వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అని చెప్పి భగవంతుడు ఇక్కడ తెలియజేశారు. ఇక 13వ అధ్యాయము 33వ శ్లోకము. యథా సర్వగతం సూక్ష్మాదాశకం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మానోపలిప్యతే. ఆకాశము సర్వమునందునూ వ్యాపించియుండియు ఆ పదార్థ గుణ దోషములతో నెట్లుంట పడకుండునో అట్లే ఆత్మ యుత్తమ అధమమనే కోపాదుల యందు స్థితమైయుండియు దాని పుణ్యపాపాదులతో నంట పడకుండును, అంటుపడకుండును. అంటే ఆకాశమంతా కూడా సర్వము వ్యాపించి ఉంది. దానికి పదార్థ దోషము కానీ గుణదోషము కానీ లేదు. అట్లే ఆత్మకి కూడా, పరమాత్ముణ్ణి ఆశ్రయించిన ఆత్మకి కూడా ఉత్తమ అధమ కోపాదుల యందు అవస్థితమై ఉండియు దాని పుణ్యపాపాదులతో అంటుపడకుండును. అంటే చూడండి, ఇక్కడ మనలో ఉండే ఆత్మ ఏదైతే ఉందో, మనలో ఉండే కోపతాపాలకు కానీ, మనలో ఉండే రాగద్వేషాల యొక్క వాటి యొక్క ప్రభావం కానీ ఆత్మకి అంటదు. ఆ మలినము ఆత్మకి అంటుకోదు. అంటే ఆత్మ నిత్య నూతనమైనది, ఎటువంటి మైలా లేనిది ఆత్మ. అందుకే అంత పరిశుద్ధమైన ఆత్మని మనం పరమాత్మలో లీనం చేయాలి. ఇక్కడ ఆత్మ యొక్క అంటే చూసారా, ఆకాశము సర్వము యందు ఎట్లయితే వ్యాపించి ఉంటుందో, ఎట్లయితే దోషం లేకుండా ఉంటుందో, మనలో ఉండే ఆత్మకి ఇప్పుడు మనం ఎన్ని ఉంటాయండి దుర్గుణాలు లోపల. ఇందాక సభాభ్యాం అంతరశుచి అని నీళ్ళు తాగినా ఏం శుద్ధవదు, ఎంత మురికున్నా కూడా ఆత్మకి అంటుకోదు అని చెప్పారు. అలాగే 14వ అధ్యాయంలో 22వ శ్లోకము. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. పాండవ, గుణాతీతుడగువాడు సత్వరజస్తమో గుణోద్భూతములకు శుభ అశుభ కార్యములను సమయ సందర్భానుసారముగా నేవి ఎట్లేర్పడి వచ్చుచున్నను పోవుచున్నను రాగద్వేషరహితుడై వేనిని కూడా కావలనని కాక పోవలనని కాక తలంపు చేయడు. గుణాతీతమైన వాడు ఎవరు? మనం సత్వరజస్తమో గుణములకు అతీతమైనది. అలాగే సత్వరజస్తమో గుణోద్భూతములకు శుభాలు అశుభాలు కూడా సమయ సందర్భాలుగా ఒకసారి మనకి శుభం కలగచ్చు, ఒక్కొక్క సందర్భంలో అశుభాలు కూడా మన జీవితంలో ఎదురు కావచ్చు. ఏవి ఎట్లా వచ్చినా కూడా పోవుచున్నా కూడా వాటి యందు రాగద్వేషరహితుడై ఏవి కూడా నాకు కావాలి పోవాలి అని
తలంపు చేయడు. ఎవరు? ఈ సత్వరజస్తమో గుణములకు అతీతమైన వాడు, తామరాకు మీద నీటి బిందువులా ఉండేవాడు. ఇక 15వ అధ్యాయంలో 14వ శ్లోకము. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేను జఠరాగ్నినై సర్వప్రాణుల దేహములను ఆశ్రయించి ప్రాణాపానవాయు సంగతిచే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూపమగు చతుర్విధాన్నములను జీర్ణింపచేయుచున్నాను. ఇందాక నేను చెప్పాను కదా, బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః. అహం వైశ్వాన్నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. ఈ 2 శ్లోకాలు భోజనం ముందు కనుక మనం చదువుకుంటే అది ఆ ప్రసాదం, ఇంకా ఆ పరమాన్నం అన్నమాట. అది ప్రసాదం, అమృతం అయిపోతుంది. అంటే ప్రతీది నేనే అరిగించుకుంటానని ఆయనేగా చెప్తున్నాడు. అలాగే ఉదర సంబంధ వ్యాధులు కూడా రావు. ఈ గ్యాస్, అసిడిటీ అన్నీ నేనే అరిగించుకుంటానని చెప్తున్నాడు ఆయనే. ఆయన ఒకసారి గుర్తు చేసుకోండి అంతే. తర్వాత 16వ అధ్యాయము 23వ శ్లోకం. యస్రాస్త్ర విధి ముత్యుజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. వేదచోదితములగు విధి ప్రతిషేధములను అనువర్తింపక స్వేచ్ఛగా ప్రవర్తించువాడు పురుషార్థ సిద్ధిని పొందలేడు. అందుచే మోక్షమును పొందలేకపోగా భూలోక స్వర్లోక సుఖములనైనను పొందజాలడు. అంటే ఇక్కడ వేదాన్ని ఎవరైతే వేదచోదితములగు విధి ప్రతిషేధములు, ఎవరైతే వేదములలో ప్రతిపాదించబడిన వాటిని ఎవరైతే అనువర్తింపకుండా స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉంటారో, నేను ఏవేవైతే చేయమని చెప్తున్నానో అవి చేయకుండా స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉంటాడో వాడు పురుషార్థ సిద్ధిని పొందలేడు, మోక్షమును పొందలేడు, భూలోకం సువర్లోక సుఖములైనను కూడా పొందజాలడు. అంటే ధర్మం ఆచరించకుండా ప్రవర్తించే వాళ్ళు ఏది పొందలేరు. భగవంతుడు ఏం చెప్తే అది ఆ ధర్మాన్ని అనుసరించి. ఇప్పుడు చెప్పండి, కలియుగంలో మానవులకి ఎందుకు ఎక్కట్లు వస్తున్నాయి? ఏది వేద సంబంధంగా మనం పరిగణించట్లేదు, లేదు. అందుకే కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఇక 17వ అధ్యాయము 15వ శ్లోకము. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఎట్టి ప్రాణులకును దుఃఖకరముగాక యథార్థబోధకమై ప్రియమై యదృష్టఫలమును ప్రాప్తింపచేయు సంభాషణము వాంగ్మయ తపస్సు అనబడును. చూసారా, ఇప్పుడు ఇందాక చెప్పాను, అహింసా పరమో ధర్మ. ఎట్లాంటి అహింస? చేతల ద్వారానే కాదు, మాటల ద్వారా కూడా. నిజమే కదండి. కొంతమంది శపించేస్తూ ఉంటారు. అవును, మాటలతో కసి తీరాయి. అసలు మా కొన్ని ఒక్కొక్కరు మాట్లాడితే అక్కడే చచ్చిపోతూ ఉంటాం. ఎవరైతే ఇట్లాంటి ఎట్టి ప్రాణులను దుఃఖకరము కాక యథార్థబోధకమై ప్రియమై, నిజము ఉండాలి అందులో, ప్రియంగా కూడా ఉండాలి వాక్కు, యదృష్ట ఫలమును ప్రాప్తింపచేయు సంభాషణము, ఇదే వాంగ్మయ తపస్సు అవుతుంది అని చెప్పి కృష్ణ భగవానుడు చెప్పారు. ఇక 18వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం 56వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. పుణ్యపాప ఫలరూప బంధమును దగుల్గొనజేయు ధర్మాధర్మ కర్మములన్నిటినీ విడిచి జన్మ జరామరణములు లేని నిత్య సత్యైక సమమూర్తియగు పరమాత్మ అనన్యభావన శరణు వేడుము. అప్పుడు నీవు నెట్టి పాపబంధమును దగుల్గొనక నిత్య ముక్తుడవై దుఃఖస్పర్శ లేని శాశ్వతానంద మృతమయమగుడవు కాగలవు. అంటే పుణ్యానికి కానీ పాపానికి కానీ బంధుడు అవ్వకుండా
పరమాత్మని అన్యభావన లేకుండా శరణు వేడినప్పుడు శాశ్వత ఆనందాన్ని పొందగలవు అర్జున అని చెప్పి భగవంతుడు చెప్పారు. ఇట్లా ఈ 700 శ్లోకాలు మనము చదువుకోలేని వాళ్ళము ఈ 18 శ్లోకాలు ప్రతిరోజు చదువుకోవచ్చు. నేను ప్రతిరోజు చదువుతాను. ఇది మా నాన్నగారు నా చిన్నతనంలో ఇచ్చిన పుస్తకం. నేను ప్రతిరోజు ఇది చదువుతాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.